ఏపీలో రాష్ట్ర ఖనిజ సంపదను కొల్లగొట్టి ప్రైవేట్ కంపెనీలకు అప్పనంగా దోచిపెడుతున్నారని ప్రభుత్వాన్ని విమర్శించారు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు. బాక్సైట్ తవ్వకాలు ప్రభుత్వం ఆధ్వర్యంలోనే జరగాలని డిమాండ్ చేశారు. ఖనిజ సంపద నుంచి వచ్చే లాభాలను ప్రైవేట్ సంస్థలకు కట్టబెట్టాలనే ఆలోచనను ప్రభుత్వం మానుకోవాలన్నారు. ఈరోజు రాష్ట్రంలో అత్యంత విలువైనటువంటి ఖనిజ సంపదను ప్రైవేట్ కంపెనీలు కొల్లగొట్టుకునేదానికి రాష్ట్ర ప్రభుత్వం పూనుకున్నట్లుగా కనిపిస్తున్నది. ఈ రాష్ట్రంలో చాలా విలువైన బంగారు గనులు ఉన్నాయి, ఐరన్ ఓర్ ఉంది, బీచ్ శాండ్ ఉంది, బాక్సైట్ ఉంది, లిథియం, ఇటువంటి అనేక విలువైనటువంటి ఖనిజాలు రాష్ట్ర అభివృద్ధికి, రాష్ట్రంలో పరిశ్రమలు పెట్టడానికి అవసరమైన ఈ ఖనిజాన్ని అంతా కూడా పెద్ద కంపెనీలకి ఖనిజ వనరుల రాష్ట్రంలో ఉన్న ఖనిజ వనరుల యొక్క వెలికితీత కానీ దాన్ని అమ్మకాలు కొనుగోలు కానీ అన్నీ కూడా ప్రభుత్వ సంస్థల ద్వారానే జరగాలి. ప్రభుత్వ సంస్థల ద్వారా జరిగితే ప్రభుత్వ ఆదాయం పెరుగుతుంది. ప్రభుత్వ ఆదాయం పెరిగితే అప్పులు చేయాల్సిన అవసరం ఉండదు. అప్పులు చేయకుండా ఉంటే ప్రజల మీద భారాలు వేయాల్సిన అవసరం ఉండదు. సంక్షేమ కార్యక్రమాలకు డబ్బు కొరత ఉండదు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.